ఓ నమ శివాయ అంటే చాలు సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం. శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి తమ భక్తిని చాటుకుంటారు భక్తులు. లింగోద్భవ కాలం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయాలు సన్నద్ధమయ్యాయి. ఉపవాస దీక్షలు, పంచామృతాభిషేకాలు, జాగరణ సేవలు భక్తి శ్రద్ధలతోటి కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పైన మా ప్రతినిధి ప్రవీణ్ కీసరగుట్ట నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో శైవ క్షేత్రాలు అయితే మారుమోగుతున్నాయి. శివనామ స్మరణతోని మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మనము ప్రజెంట్ కీసర మొత్తంగా కీసర ఆలయంలో ఉన్నాం. కీసర పరిసరాల్లో ఉండేటటువంటి భక్తుల రద్దీని చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఎక్కడైతే కీసరలో అనేక విధంగా 101 శివలింగాలు ఉంటాయి. ప్రతి శివలింగానికి భక్తులు ఉదయం నుండి తమ సొంత స్వస్థాల చేత అభిషేకం చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఆలయ పురాణం ప్రకారంగా చూసుకుంటే కనుక మొత్తంగా అయితే ఇక రావణాసురుని హతమార్చిన తర్వాత రావణాసురుడు బ్రహ్మజ్ఞానుడై ఉంటాడు కాబట్టి బ్రహ్మ పాపం పోవాలంటే ఖచ్చితంగా ఆ యొక్క పాప పరిహారం చేసుకోవాలి. కాబట్టి శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా అయితే హనుమంతునికి చెప్పడం జరుగుతుంది. అయితే కాశీ నుండి ఆ యొక్క లింగాన్ని తీసుకురమ్మని చెప్పడం చేత పూజకు సమయం అయినందున అయితే శ్రీరామచంద్రుడు డైరెక్ట్గా తన స్వయంభుగా ఇక్కడ ఒక లింగాన్ని ఏర్పాటు చేసేసి ఈ యొక్క కీసరాలో ఆ లింగాన్ని ఏర్పాటు చేసి స్వయంభుగా వెలిసినటువంటి ఈ క్రమం లోపలనే ఆ యొక్క పూజా కార్యక్రమం అయిన తర్వాత హనుమంతుడు అయితే కైలాసం నుండి 101 లింగాలను తీసుకొని రావడం జరుగుతుంది. తీసుకొని వచ్చిన తర్వాత ఆ పూజా కార్యక్రమం అప్పటికే శ్రీరామచంద్రుడు కంప్లీట్ చేసి ఉంటాడు కాబట్టి ఆ యొక్క లింగాలన్నింటినీ విశ్లేషాడు అంటూ కూడా పురాణాలు చెప్తున్నాయి. ఆ యొక్క విశ్లేషించినటువంటి లింగాలనే మనం ఇక్కడ చూస్తున్నాం. కొండపైన మొత్తంగా కూడా 101 లింగాలు ఉంటాయి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. భక్తులు ఎక్కడ కూడా చూసుకోవచ్చు. శివరాత్రి పర్వదినం కాబట్టి తమ సొంత స్వహస్తాల చేత ఆ యొక్క పూజలు చేస్తున్నారు. అభిషేకాలు పాలతోని, పెరుగుతోని, రకరకాలుగా పువ్వులతోని కూడా అయితే అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తమ కోరికలు తీరుతాయంటూ కూడా మేడం చెప్పండి, మెయిన్గా దీపం వెలిగించడం ఉద్దేశం? జస్ట్ బిలీవ్, స్మాల్ బిలీవ్ దట్ our wishes will come true. ఓకే, ఎప్పుడు వస్తుంటారా మేడం? ఎక్కడి నుంచి? Every year will come. మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి శివరాత్రి టైం వస్తాము. మేము వ్యాపారం నుంచి వస్తున్నాము. యా, వేర్ ఫ్రమ్ యూ? Yapral. యాప్రాల్. Secunderabad, 1 year only. How is the location, madam? It is very good. Very, very much believed Yeah. to come here. We are blessed to have be here. Okay. In How many times you came here, madam? many years. Every year we come. Yeah. పుట్టింది పెరిగింది మొత్తం ఇక్కడనే. సో అక్కడ బ్యాక్ సైడ్ మొత్తం కొండ సైడ్ ఉంది కదా, అక్కడ మొత్తం తమిళస్ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఎట్లా ఉంది? చాలా బాగున్నాయి. ఈ టైం మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేశారు పోలీస్ వాళ్ళు కూడా. సో అన్ని ప్రకారంగా లాస్ట్ ఇయర్ కంటే ప్రతిసారి వస్తారు కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఏమైనా కొత్తగా ఏమైనా కనబడుతుందా అరేంజ్మెంట్లో? చాలా క్లీన్గా ఉన్నాయి ఈసారి కూడా. లాస్ట్ టైం బాగానే ఉండే, ఈసారి ఇంకా చాలా క్లీన్గా ఉన్నాయి. అక్కడ వాటర్ ట్యాంక్స్ ఎవ్రీ టైమ్ దే కీప్ ఆన్ ఫిల్లింగ్ ద వాటర్. దర్శనం ఎట్లా అయింది? బాగానే అయింది. అయితే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము, దర్శనం కూడా జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు. గతంలో పోలిస్తే కనుక ఈసారి ఇక ఏర్పాట్లు కూడా అయితే అభినందనగా ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇంకా చూసుకోవచ్చు, అందరు కూడా ఏదైతే తమ సొంత స్వహస్తాల చేత అభిషేకాలు చేసి తమ దీపాలు వెలిగించి ఆ యొక్క శివయ్యని స్మరణం చేసుకుంటున్నారు. శివనామ స్మరణతోని మారుమోగుతుంది ఆలయం మొత్తంగా కూడా. ఎక్కడ చూసినా ఆ శివనామ స్మరణతోని మారుమోగుతుంది. ఈ యొక్క 101 లింగాలు ఉంటాయి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఈ యొక్క లింగాలన్నీ కూడా ఈ యొక్క గుట్ట పైన చాలా వరకు లింగాలు వెలిసి ఉంటాయి. వాటిని ఇక్కడ పూజిస్తుంటారు. తమ చెంత తోచినట్టుగా భక్తులు తమకు తోచినట్టుగా కూడా ఇక పాలతోని కానీ నీళ్ళతోని కానీ అభిషేకాలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు చేస్తూ ఆ యొక్క శివాన్ని ఈ యొక్క శివరాత్రి రోజు అభిషేకాలు చేస్తే లేదంటే ఉపవాసం ఉన్న అయితే ఎంతో పుణ్యం లభిస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు, ఆ యొక్క పర్వదినాన్ని ఆ యొక్క ఏదైతే కీసర ఆలయంలో జరుపుకోవడం చాలా విశేషంగా భావిస్తామంటూ కూడా భక్తులు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఉదయం నుండి చూసుకోవచ్చు, పూజారులు కూడా ఉదయం నుండి అభిషేకాలు బిజీగా ఉన్నటువంటి. స్వామి చెప్పండి, అయితే ఏ విధంగా కొనసాగుతున్నాయి? మొత్తంగా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు, ఇప్పటికే ఆలయ కమిటీ వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పూర్తి చేసేసి వాళ్ళ చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లింగాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సాక్షాత్తుగా
హనుమంతుడే సాక్షాత్గా ఈ యొక్క లింగాలని అయితే విసిరినట్టుగా చెప్తుంటారు. కాబట్టి ఇక్కడ 101 లింగాలన్నీ కూడా ఈ యొక్క క్షేత్రం నందు వెలిసినట్టుగా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. భక్తులు సొంతంగా వచ్చేసి తమ అయితే శంకరునికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఎప్పుడే కానీ శంకరుని కంటే కూడా ఆ లింగానికి పూజ చేయడం చాలా అమూల్యమైనది అంటూ చెప్తూ ఉంటారు. ఆ యొక్క మొత్తంగా చూసుకుంటే కనుక ఆ కీర్తి కూడా లింగానికి చేసినటువంటి తమ ఆత్మలింగంగా కొలుస్తూ ఉంటారు. కాబట్టి శంకరుని సాక్షాత్తుగా అయితే ఆత్మలింగంగా కొలుస్తుంటారు. కాబట్టి లింగానికి పూజ చేస్తే ఆ యొక్క ఫలితం కూడా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. బ్రదర్, ఎట్లా ఉంది ఏర్పాటు? చాలా బాగుంది, చాలా బాగా ఏర్పాటు చేశారు. పోలీస్ సెక్యూరిటీతో బాగా చూస్తున్నారు. క్యూ లైన్ కొంచెం రష్గా ఉంది, అక్కడ చాలా మెల్లగా స్లో వెళ్తుంది. కొంచెం అక్కడ చూస్తే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు వస్తూ ఉంటారా ప్రతి సంవత్సరం? మేము ఇక్కడే ఉంటాము, బండ్లగూడ సైడ్. మేము డైలీ వస్తాం. మేడం, ఎంతసేపు అయింది దర్శనం? 1 అవర్లో అయిపోయింది. ఓకే. ప్రతి శివరాత్రి వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైం? ప్రతి శివరాత్రి వస్తుంటాం. ఓకే. ఎట్లా ఉంటుంది మేడం దర్శనం? ఎట్లా అయింది? ఏ విధంగా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా ఫాస్ట్గానే పంపిస్తున్నారు. మంచి దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇంత ముందు మీద చాలా బాగా అయింది. చాలా ఫాస్ట్గా మంచిగా అంతా ఆనంద స్వామి. ఎక్కడి నుంచి వచ్చినావు? మాకు వైజాగ్, ఆంధ్ర నుంచి వచ్చాం స్వామి. వైజాగ్ నుంచి వచ్చాం స్వామి. అక్కడనే ఆత్మారామం అవన్నీ కూడా చాలా ఫేమస్ ఉన్నాయి. ఇక్కడ ఎట్లా కనబడుతుంది? ఇక్కడ కూడా మంచిగా బాగా చేస్తున్నారు స్వామి. మంచి సౌకాశం అంతా బాగున్నది. రమేష్ బాగుంది. చాలా దర్శనం అయిపోయిందా? అయింది స్వామి. దర్శనం ఫ్రీగా అయింది స్వామి. ఓకే స్వామి, మీరు అందరూ చల్లగొట్టాలి. దేవుడి చల్లగా శివయ్య వల్ల మనకి అంతా బాగా జరిగింది స్వామి. అందరూ మంచిగా జరిగింది స్వామి. చెప్పమ్మా, ఎట్లా అయింది దర్శనం? బాగా మంచిగా అయిందండి. మీకు ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా టెంపుల్ ఉన్నాయి. ఇక్కడ కీసర ఎట్లా ఇక్కడ తెలుసా? మీకు ముందే తెలుసా? ఒకసారి వచ్చేసారు, ఇప్పుడు ఇదే రావడం మళ్ళీ బాగానే అయింది. దర్శనం బాగానే మంచిగా ఉంది. అదే చూసుకుంటున్నాం మనము. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలు ఉన్నా కూడా ఇక్కడ కీసర గుట్ట ప్రత్యేకతను తెలుసుకొని రావడం జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు ఆ ఆలయ అయితే ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆలయంలో చేసినటువంటి యొక్క పూజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అయితే శంకరునికి చేసే పూజలన్నీ కూడా శంకరుని కంటే లింగాలకు పూజ చేసేదే చాలా ప్రతిఫలం ఉంటుంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు భక్తులు కూడా అయితే పెద్ద సంఖ్యలో భక్తులు కూడా అయితే ఏంది శివరాత్రి ప్రత్యేకత శివరాత్రి ప్రత్యేకత సంవత్సరంకోసారి వచ్చేటువంటిది, ప్రతి నెల వచ్చేటువంటిది మాస శివరాత్రి. ఆ 11 మాస శివరాత్రి పూర్తి అయితే కానీ ఈరోజు మహాశివరాత్రి. ఈరోజు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడికి అభిషేకము, ఈశ్వరార్చన, ఈశ్వరుడికి సేవ చేసి తరించి వారి యొక్క జన్మకు సాత్ఫల్యం చెంది పుణ్యాన్ని ఉంచుకొని భగవంతుడి యొక్క కృప వల్ల వారి ఇంట్లో ఉన్నటువంటి దారిద్రము, దుఃఖము, సర్వరోగాలను నశించేయాలని కీసరగుట్టకు ప్రతి సంవత్సరము కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ వాళ్ళు స్వామివారి యొక్క సేవ చేస్తూ వాళ్ళు జన్మధన్యం చేసుకుంటున్నారు. ఏంది లింగాల ప్రత్యేకత ఏంది? ఇక్కడ చాలా లింగాలు కనబడుతుంటాయి. హనుమంతుడే ఈ లింగాలన్నింటినీ పురాణం ప్రకారం విసిరేశాడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏంది లింగాల? పూర్వము రాముడు సంచరించినటువంటి ప్రదేశము కేసరగిరి అనేటువంటిది. ఆ రాముడు ఇక్కడ ఆగి శివుడికి అర్చన చేద్దామనే సమయానికి ఆ ఈశ్వరుడికి లింగం ప్రత్యేకంగా హనుమంతుడికి చెప్పాడు, అయ్యా నాకు కావలసినటువంటి ఈశ్వరుని తీసుకురామంటే ఏ లింగం దేవాలో తెలవక 108 లింగాలను తన శక్తితో తీసుకొచ్చి వస్తుంటాడు. వచ్చే సమయానికి స్వామివారు రాముడు ఎప్పుడైతే పూజ చేద్దామనుకున్న సమయం మించిపోతుంది, అక్కడ ఇసుకలింగాన్ని తయారు చేసి పూజ చేస్తాడు. ఆ కోపంతో హనుమంతుడు నేను తెచ్చినటువంటి లింగాలకి పూజ చేయలేవని చెప్పి విసిరి వేస్తారనమాట. ఆ విసిరి వేసినటువంటి లింగాలే గుట్ట మీద 108గా పడి ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి అంగరంగ వైభవంగా భక్తులు సంతోషంతో ఈ విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏంది రామలింగేశ్వరం అనే పేరు ఎందుకు వచ్చింది? రాముడు ప్రత్యక్షించిన లింగం కాబట్టి ఆ పేరు. రాముడు చెప్పాను కదా ఇందాక, రాముడు ఉష్కలింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించాడు పూజ సమయంలో. అదే లింగం ఇప్పుడు లోపల ఉన్నది. హనుమంతుడు తెచ్చినటువంటి లింగాలే ఇవన్నీ కూడా. అందుకే ఇక్కడ మనం పూర్వం కూడా మనకి వెనుక బ్యాక్ సైడ్ హనుమంతుడు కనబడుతుంటాడు. హనుమంతుడు ఇక్కడ తెచ్చినటువంటి లింగాలే ఆయన సంక్షోభంలో ఉంటాయి కాబట్టి ఆ యొక్క హనుమంతుడి యొక్క మందిరం కట్టబడి ఉన్నది ఇక్కడ. ఇప్పటికే 20,000 మంది వచ్చారంటున్నారు. ఇంకా అయితే జాగరాన్ని కూడా ఉంటుంది కాబట్టి ఆ లింగోద్భవ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందా? అంటే మేడారం జాతర ఉంది కాబట్టి దానివల్ల భక్తులు కొంచెం లేటుగా వస్తున్నారు. ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి సాయంత్రం కాలం కల్లా ఎక్కువ వస్తారు ఇంకా చాలా పబ్లిక్.
ఒక 50-60 వేల మంది కూడా రావచ్చు. దాదాపు రేపు ఎల్లుండిలోపు లక్ష కూడా దాటచ్చు. ఎట్లా ఉంది బ్రహ్మోత్సవాలు? ఎట్లా ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి భగవంతుడికి సేవ చేస్తున్నారు. బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. భక్తులకు ఏ అనార్థం కాకుండా సౌకర్యంగా ఎలా సౌకర్యం కావాలో అలా సౌకర్యం చేసి ఉంటున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక శంకరుడు బోలా శంకరుడు కాబట్టి ఇట్టే వరాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆ శంకరుని పూజించుకోవాలంటే కూడా ఆ చెంబు నీళ్ళతో అభిషేకం చేసినా చాలు ఆ యొక్క శివయ్య దర్శనం ఇస్తాడు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడే ఇక్కడ స్వయంభుగా తన అయితే లింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కీసరగుట్ట పైన ఇలాంటి లింగాలు మనం చూసుకోవచ్చు. అయితే ఇలాంటి లింగాలు 108 లింగాలు సాక్షాత్తుగా హనుమంతుని చేత ఇక్కడ విసిరేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క రాముని మీద కోపంతో తను తెచ్చినటువంటి ఒక పూజకు సమయం అవుతుంది కాబట్టి ఒక లింగాన్ని తీసుకొని రమ్మంటే అప్పటికే పూజ సమయం మించిపోతున్న తరుణం లోపల ఇక రాముడే సొంతంగా ఇసుకతో తయారు చేసినటువంటి ఒక లింగాన్ని తయారు చేసేసి ఇక్కడ పూజించడం జరుగుతుంది. అది చూసినటువంటి హనుమంతుడు ఆ యొక్క లింగాలన్నిటి కూడా విసిరివేయడం జరిగింది. అవే లింగాలు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క కొండపైన ఉన్నటువంటి 108 విగ్రహాలు ఈ యొక్క ఏవైతే లింగాలు ఉన్నాయో అవన్నీ కూడా మొత్తంగా చూసుకోవచ్చు. యువత కూడా భారీ ఎత్తున ఎప్పుడు చూసుకోవచ్చు. యువత కూడా అయితే ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా ఉండే యువత భక్తి పారవశ్యంలోకి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది చెప్పుకోవచ్చు. కీసర ఎలా ఉంది బ్రదర్? చాలా మంచిగా ఉంది. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు. పోయినసారి వచ్చినాం, ఈసారి కూడా వచ్చినాం, మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఎట్లా ఉంది? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? దర్శనం మంచిగా అయిందా? పోయినసారితో పోలిస్తే చాలా బాగున్నాయి. దర్శనం ఎట్లా అయింది? చాలా మంచిగా అయింది. అయితే చూసుకోవచ్చు దర్శనం ఏ విధంగా అయింది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఏమైనా ఉందా? చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇంకా సంవత్సరం వస్తూ ఉంటారా? 3 years నుంచి వస్తున్నాం మేము. కీసరగుట్ట అంటేనే చాలా ఫేమస్, చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి దర్శనం ఎట్లా అయింది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? నాకు ఇది ఫస్ట్ ఈ కీసరగుట్ట అనేది తెలియదు. సో వీళ్ళ అమ్మమ్మ గారు ఉంటారు, వాళ్ళ అమ్మమ్మ గారు నాకు తీసుకొని వచ్చిండ్రు అనమాట చిన్నప్పుడు. ఇంకా అప్పటి నుంచి నేను హాస్టల్లో ఉంటుండే. మళ్ళీ ఇప్పుడు గత 5 years నుంచి నేను కీసరగుట్ట అనేది వస్తున్నాను. నేను లాస్ట్ టైం ఒక 2 hours పట్టింది. ఈసారి కొంచెం జల్దీ అయిపోయింది. నాకు కూడా సంతోషమే. శివయ్య ఉంటే ఏదైనా జల్దీ అయిపోతుంది. చెప్పండి. ఓం నమ శివాయతో మారుమోగుతుంది బ్రదర్. చెప్పండి, యువత మొత్తంగా కూడా సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లు అవి ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి యువత మొత్తం రోజులుగా కూడా ఈ యొక్క శివరాత్రి రోజు శివనామ స్మరణతో ఇక్కడ వచ్చారు. అయితే యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? యువతకి ఏం లేదు, గుడికి వస్తేనే రేపు ఏదో ఒకటి సాధించగలం. ఇప్పుడు మన వెనకాల దేవుడు లేని మనం ఏం చేయలేం, శివయ్య లేని మనం ఏం చేయలేమని అందరికి తెలిసిందే మనకి. సో నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క యువత నిన్న ఏం చేసిందో అందరికి తెలుసు. సో అది కొన్ని మానేసుకొని, నిన్న చేసిన పనులన్నీ మానేసుకొని కొంచెం భక్తితో నడవాలని నేను కోరుకుంటున్నాను. యువతకు కూడా మొత్తంగా కూడా చూసుకోవచ్చు. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అయితే యువతను కూడా ఒక సందేశం ఇస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం.